దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకి నా ప్రత్యేకమైన వందనాలు. గడిచిన బైబిల్ స్టడీలో చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. సాతాను గురించినటువంటి విషయాలు, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ బైబిల్ స్టడీలో కూడా అంటే ఏం మాట్లాడుకున్నాము? సాతాను శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము అనేవి ఆయుధాలుగా చేసుకుని మనుషుల్ని ఏ విధంగా దేవుని నుండి దూరం చేసింది అనేటువంటి విషయం చూసుకున్నాం. అంటే దేవుని దగ్గర ఒక సవాల్ చేసి వచ్చినటువంటి సాతాను, అవకాశం తీసుకుని భూమి మీదకు వచ్చినటువంటి సాతాను ఏ విధంగా మనుషులని దేవునికి దూరం చేసింది. అవి సాతాను ఉపయోగించినటువంటి ఆయుధాలు శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం అని మనం చూసుకున్నాం. బైబిల్లో కూడా స్టార్టింగ్ నుంచి ఒక్కొక్కరిని ఏ విధంగా మోసం చేస్తూ వచ్చింది, దేవుడిని ఏ విధంగా బాధ పెడుతూ వచ్చింది అనేటువంటి విషయాలు కూడా మనం చూసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా మనం చూసుకుంటే ఇదే ఆయుధాలుగా వాడుకుని, ఈ శరీరాశే, ఈ నేత్రాశే, ఈ జీవకుటుంబం అనే వాడుకుని మనుషుల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తూ ఇప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం ప్రతి పాపములో కూడా ఏముంటుంది అంటే ఈ మూడిటిలో ఒకటి ఉంటుంది. అంటే మనిషి చేసే ప్రతి పాపములో, ఇప్పుడు ఉదాహరణకి వ్యభిచారం అనుకుందాం. భార్య ఉంటుంది, భర్త ఉంటాడు. ప్రస్తుత కాలంలో భర్తల్ని అంటే భార్యలని చంపేసేటువంటి భర్తలు ఉన్నారు, భర్తల్ని చంపేసేటువంటి భార్యలు ఉన్నారు. ఎందుకు ఇది జరుగుతుంది? ట్యాంకులో ఒకరు పెట్టేస్తుంటే కుక్కర్లో ఇంకొకరు పెట్టేస్తున్నారు. అంటే ట్యాంకులో ఉండవలసింది నీరు, ఆ నీరుకు బదులు భర్తలను పెట్టేస్తున్నారు. కుక్కర్లో ఉండవలసింది కూరకు బదులు భార్యలను పెట్టేస్తున్నారు. అంటే ఈ విధంగా ఎందుకు తయారైపోయింది అంటే ఉన్నటువంటి భార్యతో భర్త సంతృప్తిగా లేకపోవటం, ఉన్నటువంటి భర్తతో భార్య సంతృప్తిగా లేకపోవటం. అంటే ఈమెను చూస్తూ బోరు కొట్టేయటం, అతన్ని చూస్తూ అతను బోరు కొట్టేయటం. అంటే బయటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా భార్య కంటే అందంగా కనపడ్డా, ఎవరైనా భర్త కంటే అందంగా కనపడ్డా వారు ఏం చేస్తున్నారు? వ్యభిచారం చేయటానికి కారణం అవుతుంది. అంటే వ్యభిచారం చేస్తున్నారంటే కారణం ఏంటి? నేత్రాశ. అంటే ఈ చూపులకి అందంగా కనబడటం అంటే నేత్రాశ. ఇప్పుడు ఏదైనా ఒక పదవుల కోసం చంపించేస్తున్నారు కూడా. మన న్యూస్ల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక పదవి కోసం మనుషుల్ని చంపేస్తున్నారు. ఎందుకు చంపేస్తున్నావు అంటే అధికారం కోసం. అక్కడ ఏముంటుంది? జీవకుటుంబం ఉంటుంది, శరీరాశ ఉంటుంది. ఒక్కొక్క పాపంలో రెండు ఉంటాయి, ఒక్కొక్క పాపంలో ఒకటే ఉంటుంది, లేదా ఒక పాపంలో మూడు కూడా కలిపి ఉంటాయి. అంటే ఏ పాపాన్ని భూమి మీద ఏ మనిషి చేసినా ఈ మూడు అందులో ఇన్క్లూడ్ అయ్యి ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు మన యొక్క జీవితంలోకి, ప్రస్తుత కాలంలోకి కూడా వస్తే సాతాను ఏది కూడా తను సొంతంగా చేయదు, సొంతంగా నిర్ణయం తీసుకోదు. దేవుడు ఏదైతే చేస్తాడో దానిని కాపీ కొడుతుంది. ఇప్పుడు ఈ విషయం మీకు అర్థం కాకపోవచ్చు, వాక్యం చివరకు వచ్చేటప్పటికి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూస్తే ప్రస్తుత కాలంలో చాలా మనుషులు ఉన్నారు. అంటే సాతాను మనుషుల్ని దేవునికి ఏ విధంగా దూరం చేసిందంటే, మొట్టమొదటిగా అసలు దేవుడంటే తెలియని వారు ఉన్నారు. అంటే వాళ్ళకి ఏం చేసింది అంటే అసలు దేవుడంటే కూడా తెలియకుండా కొంతమందిని చేసేసింది. కొంతమందిని దేవుడంటే తెలిసిన నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా చేసేసింది. ఆ తర్వాత మూడోదిగా మనం చూసుకుంటే ఒకవేళ నిజంగా దేవుణ్ణి తెలుసుకున్నా ఈ లోకం మట్టుకే దేవుడు నాకు అనేంతగా చేసేసింది. ఇప్పుడు నాలుగో క్యారెక్టర్ ఎవరో? ఈ లోకం కాకుండా పరసంబంధమైనటువంటి విషయాల కోసం నేను పరలోకం వెళ్ళాలి అని నమ్ముకుంటున్నటువంటి వ్యక్తులు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయం ప్రతిదీ కూడా మనం బైబిల్లోంచి చూద్దాం. బైబిల్లోంచి చూస్తే దేవుడే లేడని చెప్పుకునే మనుషులుగా కొంతమందిని చేసేసింది. కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం.
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు ఆయన? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరంట. అంటే కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే ఏ విధంగా మార్చేసింది వాళ్ళని? అసలు దేవుడే లేడు అనుకునే విధంగా కొంతమందిని మార్చేసింది. ఆ తర్వాత ఆయన చెబుతున్నాడు, వారు చెడిపోయిన వారు. వారిని ఏమంటున్నాడు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒక్కడునూ లేడు. అంటే కింద విషయానికి వస్తే ఇంకా చాలా మంది కోసం ఆయన చెబుతున్నాడు. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? దేవుడు లేడని వారు అంటే కొంతమంది, అంటే ఉన్నటువంటి 850 కోట్ల మందిలో కొంతమంది దేవుడు లేడు, వీళ్ళని ఏమంటారు? నాస్తికులు అంటారు. నాస్తికులు ఏ దేవుణ్ణి నమ్మరు, దేవుడే లేడు అంటారు. వీళ్ళని ఒక రకం, వీళ్ళని దేవుడు లేడు అని మార్చేసింది. రెండవ కేటగిరీ చూస్తే, రెండవ కేటగిరీ ఏంటి? దేవుణ్ణి కాకుండా, అంటే నిజమైన దేవుణ్ణి కాకుండా సృష్టికర్తను మానేసి సృష్టిని పూజించే విధంగా చేసేసింది. ఆ మాట ఎక్కడ ఉంటుంది? రోమియోలకు రాసినటువంటి పత్రిక చూడండి. రోమియోలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఏం చెబుతున్నారు? సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. అంటే కొంతమందిని ఏ విధంగా మార్చేసింది? సృష్టికర్తను కాకుండా సృష్టమును, అంటే సృష్టించాడు కదా, సృష్టి ఏదైతే సృష్టి ఉందో కలిగించినటువంటి సృష్టికర్తను మానేసి ఏదైతే ఆయన కలిగించి చేశాడో సృష్టి, ఆ సృష్టిని పూజించి ఆ సృష్టిని సేవించేలాగా కొంతమందిని మార్చేసింది. మరి ఇప్పుడు దేవుని కూడా తెలుసుకుని ఇప్పుడు వారిని ఏ విధంగా మార్చేసింది? నిజమైన దేవుడిని తెలుసుకున్నారు 3వ రకం వాళ్ళని ఏ విధంగా మార్చేసింది? చూడండి. 1 కొరింథీ 15:19 ఈ జీవిత కాలపు మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. చాలమ్మా. ఇక్కడేంటి? ఈ జీవితం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అంటే ఈ లోకమునికే క్రీస్తు, నా అప్పులు తీర్చడానికి క్రీస్తు, నా బాధలు తొలగించడానికి క్రీస్తు, నన్ను ఒక ఉన్నత స్థాయిలో పెట్టడానికి క్రీస్తు, నాకు మంచిగా పెళ్లి చేయటానికి క్రీస్తు, నాకు మంచి జాబ్ ఇవ్వటానికి క్రీస్తు. అంటే ఎందుకు నమ్ముకుంటున్నారు అంటే ఈ జీవిత కాలపు మట్టుకే లేరా అటువంటి వాళ్ళు? అంటే ఆ విధంగా కొంతమందిని దేవుణ్ణి తెలుసుకున్నా సరే ఆ విధంగా కొంతమందిని మార్చేసింది. ఇప్పుడు 4వ క్యారెక్టర్ మనం చూసుకుంటే చూడండి. 1 తిమోతి 6:19. వీరెందుకు నమ్ముకుంటున్నారు నిజమైన దేవుణ్ణి? నిజమైన దేవుణ్ణి నమ్ముకునే వారిలోనే 2 కేటగిరీస్ చూస్తున్నాం మనం. 1 తిమోతి 6:19. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. వీళ్ళు ఏం చేస్తున్నారంట? వారు వాస్తవమైన జీవమును అంటే పరలోకాన్ని సంపాదించుకోవడానికి మంచి పునాది వేసుకుంటున్నారంట. అంటే 4వ రకంలో ఎవరో దేవుణ్ణి, అంటే 3వ రకంలోనే ఇద్దరు ఎవరో ఈ జీవిత కాలపు మట్టుకే నమ్ముకునేలా కొంతమందిని చేసేసింది. కానీ వీళ్ళు అంటే ఏ జీవిత కాలం మట్టుకు నమ్ముకోవాలి? ఇహలోకంగా దేవుణ్ణి నమ్ముకోవటం కాదు, పరసంబంధమైనటువంటి విషయాల కోసం. అదే కదా, వారు వాస్తవమైన జీవితాన్ని సంపాదించుకోవడానికి మంచి పునాది వేసుకుంటున్నారంట.
ఇప్పుడు ఈ 4వ కేటగిరీ మనకు అనవసరం. ఎందుకంటే ఈ 4వ కేటగిరీ ఎందుకు అనవసరం? సాతానికి లొంగలేదు వీళ్ళు. అబ్రహాము లాంటి వాళ్ళు వీళ్ళు, దావీదు లాంటి వాళ్ళు వీళ్ళు, యోసేపు లాంటి వాళ్ళు వీళ్ళు, యోబు లాంటి వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళని పక్కన పెడితే వీళ్ళ ముగ్గురు 3 కేటగిరీస్ మరలా చెప్తున్నాను. మొదటిగా దేవుణ్ణే లేడు. రెండవదిగా ఒకవేళ దేవుడు ఉన్నాడు అని నమ్మినా ఏదైతే నిజమైన దేవుడు ఉన్నాడో ఆ దేవుడిని తెలుసుకోకుండా. మూడవదిగా ఒకవేళ నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నా సరే ఈ జీవిత కాలపు మట్టుకునే విధంగా చేసేసింది. అంటే ఇలాగ ఏ విధంగా మార్చేసింది? అసలు ఎందుకు ఈ విధంగా మారిపోయారు చూద్దాం. ఎందుకు ఈ విధంగా మారిపోయారు చూద్దాం. కొన్ని విషయాలు మనం చూస్తూ వెళ్తే అప్పుడు మనకు అర్థమైపోద్ది. వీళ్ళు ఒక్కొక్కరు ఏ విధంగా మారిపోయారు, ఏ విధంగా దేవుడు లేరనుకుంటున్నారు, ఏ విధంగా సృష్టికర్తను మానేసి సృష్టాన్ని పూజిస్తున్నారు, ఏ విధంగా ఈ జీవిత కాలపు మట్టుకే దేవుణ్ణి మనం నమ్ముకోవాలి అని అంటున్నారు. ఓకేనా? ఈ 3 కూడా మనం చూడాలి అంటే కొన్ని విషయాలు మనకు తెలియాలి. ఆ కొన్ని విషయాలు ఏంటి? సాతాను ఎప్పుడూ కూడా వాడంతట వాడు ఆలోచించి ఏది చేయలేడు. అంటే ఆలోచించి చేయలేడంటే దేవుడు ఒకటి మంచిగా ఉండటానికి ప్రవేశపెడితే దానిలో నుండే కాపీ కొట్టి దాన్ని చెడుకి మనుష్యులని ఆయన వైపుకు లాక్కోవడానికి ప్రవేశపెడతాడు. సాతాను ఏం చేస్తుంది? అదే ఉపయోగించుకుని వాడి వైపు లాక్కోవడానికి చూస్తాడు. అందుకని చాలా తెలివైనడు సాతాను. చాలా అంటే చాలా. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం అది ఏంటి అంటే దేవుడు మనిషిని పుట్టించి ఆ మనిషికి చెప్పాడు. ఏం చెప్పాడు? మీ జీవితానికంటూ ఒక కారణం ఉంది, మీ జన్మకంటూ ఒక అర్థం ఉంది, మీరు అర్థం లేకుండా పుట్టలేదు. మీరు ఒకటి కలుగు చేస్తేనే దాన్ని ఉపయోగం లేకుండా ఉంటే కలుగు చేయరు కదా, మరి నేను మిమ్మల్ని కలుగు చేశాను అంటే కారణ జన్ములు మీరు అని దేవుడు చెప్పాడు. మీరు జ్ఞానము కలిగి ఉండాలి, ఎవరో సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి, మీ జన్మకు ఒక కారణం ఉంది అని దేవుడు చెప్పాడు. ఏంటి ఆ కారణం? మనకు తెలుసు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపాతిశయమునకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులనై ఉండవలెనని ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరిచును. అంటే పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలని పుట్టించాడు అని మనం చూసాం. అదే ఎఫెసీయులు 2:10 మనం చూసుకుంటే సత్క్రియలు చేయుటకై మనము సృష్టింపబడిన వారము. అంటే వాక్యానుసారమైనటువంటి పనులు చెయ్యాలి. ఆ వాక్యానుసారమైనటువంటి పనులు చెయ్యాలి అంటే మీకు జ్ఞానం కావాలి. దేవుడు పెట్టింది ఆయన వైపుకు మనం వెళ్ళటానికి దేవుడు పెట్టింది. ఇప్పుడు అదే ఉపయోగించుకుని బయట లోకములో ఇదే మాట ఉంటుంది చూడండి. మీ పుట్టుకకు ఒక కారణం ఉంది, మీరు పుట్టారు అంటే జ్ఞానం కలిగి మీరు ఉండాలి, ఏదో ఒకటి మీరు సాధించాలి, ఏదో ఒకటి సాధించి మీరు చచ్చిపోవాలి. అలాగుండొద్దు, ఏదో ఒకటి మీరు సాధించి చచ్చిపోవాలి. ఉదాహరణకి ఒకరిని మనం చూద్దాం. ఉదాహరణకి శాస్త్రవేత్తలు ఉన్నారనుకోండి, చాలా వరకు దేవుణ్ణి నమ్మరు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములో. చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు ఏంటి? నేను జ్ఞానం నేర్చుకోవాలి, నేను ఏదో ఒకటి సాధించాలి. నేను పుట్టాను అంటే ఎందుకు పుట్టాను? ఏదో ఒకటి సాధించటానికే పుట్టాను. ఇప్పుడు నాసాలో ఏం చేస్తారు? ప్రస్తుత కాలం ఏం జరుగుతుందంటే భూమి నాశనం అయిపోతుంది. దానికి ఒక 10 కారణాలు చెబుతారు వాళ్ళు. 10 కారణాలు ఏంటి? చాలా రకాలుగా ఉంటాయి. ఏలియన్స్ వచ్చేస్తాయని, లేకపోతే అణుబాంబులు, మొత్తం ప్రతి దేశంలో అణుబాంబులు ఉన్నాయి, ఈ అణుబాంబులు ఒకరి మీద ఒకరు వేసుకుని భూమి నాశనం అయిపోద్దని, లేకపోతే మనం రోబోల్ని క్రియేట్ చేస్తున్నాం కదా, అవి సొంతంగా ఆలోచన చేసుకుని ఈ భూమిని మొత్తం మనుషుల్ని అందరినీ నాశనం చేసేస్తాయని, ఇంకా రకరకాలుగా యాస్ట్రాయిడ్స్ అనుకుంటా, అవి భూమిని ఢీకుంటాయని, ఇలా రకరకాలుగా వారి కారణాలు చెప్పి భూమి నాశనం అయిపోతుంది అని చెప్పి వారు ఏం చేస్తున్నారు ప్రయోగాలు? చంద్రుడి మీదకి వెళ్దాం,
ఈ భూమి నాశనం అయిపోతుంది కాబట్టి మనం చంద్రుడి మీద ఏం చేద్దాం, అక్కడ నివసిద్దాం అనుకుంటున్నారు. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను, చివరికి వచ్చేటప్పుడు అర్థమవుతుంది. చంద్రుడి మీదకి వెళ్దాము, అక్కడ నివసిద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు దానికి వాళ్ళు పెట్టినటువంటి ఖర్చు ఎంత అంటే 36,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఇక్కడ ఈ భూమి మీద ఇల్లు లేకుండా ఎంతమంది ఉన్నారు? ఇల్లు లేకుండా ఎంతమంది ఉన్నారు? చూస్తాం మనం. రోడ్డు పక్కన బరకాలు వేసుకుని కూడా ఉంటారు. ఇల్లు లేవాళ్ళకే. ఇప్పుడు వాళ్ళ విషయం పక్కన పెట్టేశారు. ఇప్పుడు 36,000 కోట్లు ఎంతమందికి ఎన్ని పక్కా ఇల్లు కట్టించవచ్చు? ఇప్పుడు ఈ భూమి నాశనం అయిపోద్ది, వేరే భూమి మీదకి వెళ్ళిపోదామని ఆలోచన చేసేస్తున్నారు కదా. ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళకి ఇల్లులు ఉన్నాయి అన్న విషయం మర్చిపోయారు. అంటే ఎంత దారుణం. ఇక్కడ ఉన్న వాళ్ళకి 36,000 కోట్లలో ఎన్ని పక్కా ఇల్లు కట్టించవచ్చు? చాలా కట్టించవచ్చు. అది పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారు, వెళ్ళి అక్కడ కొంతమంది ఏం చేస్తున్నారు, బాలీవుడ్ యాక్టర్స్ అక్కడ స్థలాలు కూడా కొనేసుకున్నారు. ఒకడేం 10 ఎకరాలు కొనేసుకున్నాడంట, ఒకడేమో 2 ఎకరాలు కొనేసుకున్నాడంట. అక్కడ ఎక్కడ అక్కడికి మళ్ళీ ప్రయోగాలు, చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఇలా రకరకాలుగా ప్రయోగాలు చేస్తూ. ఎందుకు? అక్కడ నీరుందా లేదా. ఒక చంద్రయాన్ 1 వెళ్ళి నీరుందని కనిపెట్టింది, ఇంకొక చంద్రయాన్ వెళ్ళి అది ఏమీ కనిపెట్టకుండా ఒకటి వచ్చేసింది. లాస్ట్ది అనుకుంటా నీరుందని కనిపెట్టింది. ఆ నేల ఏ విధంగా ఉంది, ఆ నేల మనుషులకి జీవించే విధంగా ఉందా లేదా, పరిశోధనలతో ఏం చేస్తున్నారు, ఇక్కడ భూమి అంతమైపోద్ది కాబట్టి చంద్రుడి మీదకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు అసలు భూమి గురించి దేవుడు ఏం చెప్పాడు? మనుషుల ఆలోచన కదా ఇది. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు భూమి కోసం? అసలు ఏం చెప్పాడు చూద్దామా. భూమి కోసం ఆయన ఏం చెప్పాడంటే, యోబు గ్రంథం ఆయన ఏం చెప్పాడో చెప్పుకోబోయే ముందు ఈ శాస్త్రవేత్తలు ఏం చెప్పారో చెప్పుకుందాం. యాక్చువల్లీ ఒక ఇల్లు నిలబడాలంటే ఏం కావాలి? పునాది ఉండాలి. మరి ఇప్పుడు ఒక్క చిన్న ఇల్లే పునాది మీద నిలబడుతున్నప్పుడు మరి ఎన్నో లక్షల కోట్ల ఇల్లులు ఉంటాయి భూమి మీద. మరి ఆ భూమికి ఎంత పెద్ద పునాది కావాలి కదా. పునాది లేకపోతే నిలబడుతుందా? నిలబడదు. కానీ వీళ్ళు కనిపెట్టినటువంటి విషయం ఏంటంటే 17వ శతాబ్దంలో భూమి శూన్యములో వేలాడుతుంది అని కనిపెట్టారు. మంచి విషయమే కనిపెట్టారు. కానీ వాళ్ళ కనిపెట్టక ముందే బైబిలు వీళ్ళు 17వ శతాబ్దంలో కనిపెట్టారు. కానీ 3000 సంవత్సరాల క్రితమే బైబిల్ ఏం చెప్పిందో మనం చూస్తే చూడండి. యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనం. శూన్యమండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైని భూమిని వ్రేలాడ చేసెను. చాలమ్మా. శూన్యము పైన భూమిని ఏం చేస్తున్నాడు? వేలాడదీస్తున్నాడంట. అంటే శూన్యములు ఉంది. ఇప్పుడు ఇది ఉందనుకో, చిన్న బంతి ఉన్నదనుకో, ఆ బంతి అలా శూన్యంలో పెట్టినట్టు అనమాట. కానీ మనోళ్ళు ఎంత వింత అనుకుంటారంటే, ఒక విమానం ఎన్ని కేజీల బరువు ఉంటుంది, ఎన్ని టన్నుల బరువు ఉంటుంది, ఆ విమానాన్ని గాల్లోకి ఎగరేస్తున్నాడంటే ఎంత జ్ఞానం అండి అంటారు. ఎంత జ్ఞానం అండి అంటారు కదా. మరి అటువంటిప్పుడు కొన్ని కోట్ల ఎన్ని విమానాలు అయితే ఉన్నాయో అన్ని విమానాలు ఉన్న భూమి, అన్ని విమానాలే కాకుండా మొత్తం A to Z కొన్ని ప్రపంచాలే, కొన్ని దేశాలు, ప్రపంచాలు ఇవన్నీ ఉన్నటువంటి భూమినే శూన్యంలో వేలాడదీస్తున్నాడు అనమాట ఆయన. వీళ్ళ జ్ఞానులు అని చెప్పుకుంటారు. ఆ విమానం కూడా ఎలా కనిపెట్టారు? ఒక తూరేగను చూసి. ఆ తూరేగను సృష్టించింది ఎవరు? దేవుడే. కానీ వీళ్ళు ఏమంటారు? ఇది కనిపెడుతూ దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు. ఇదే శాస్త్రవేత్తలు దేవుడు లేడు అంటారు. అర్థమవుతుందా? ఇంకా మనం కొన్ని విషయాలు చూస్తే భూమి శూన్యంలో ఉందని చూసాం కదా. చాలా వరకు కూడా అది బల్లపరుపుగా ఉంది అనే చాలా నమ్మారు అనమాట శాస్త్రవేత్తలందరూ కూడా. భూమి ఎలా ఉందంటే బల్లపరుపుగా ఉంది. ఈ బల్లపరుపుగా ఉన్న భూమిని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పారు. ఏం చెప్పారు? ఒరే భూమి బల్లపరుపులే లేదు అంటే, వాడు ఒక శాస్త్రవేత్త ఏం చేశాడంటే ఇక్కడ కూర్చున్నాడు బీచ్లోనే ఎక్కడ కూర్చున్నాడంట. అలా దూరం నుంచి చూస్తే భూమి ఆకాశం కలిసినట్టు ఉన్నాయంట.
కలిసినట్టుంటే ఎంత దూరం వెళ్తున్నా అక్కడ కలిసినాయి కాబట్టి అక్కడ కలుస్తాయని ఎంత దూరం వెళ్తున్నా అక్కడ దాకా వెళ్తున్నాడంట. వెళ్తున్నా సరే ఎంత దూరం వెళ్ళినా అదే కనబడుతుందంట. అప్పుడు ఈ శాస్త్రవేత్తకు అర్థమయ్యి భూమి బల్లపరుపుగా లేదు, భూమి గోళాకారములో ఉంది అని కనిపెట్టాడు. ఈ గోళాకారంలో ఉందని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తని చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే బల్లపరుపుగా ఉందని చెప్పిన వాళ్ళు కొంతమంది ఈ గోళాకారంలో ఉన్నది అన్న చెప్పిన శాస్త్రవేత్తలు కూడా చంపేశారు. అటువంటి పరిస్థితి. కానీ తర్వాత నిరూపణ అయింది. ఇది ఎప్పుడు? ఈ మధ్యలో అంటే 17, 16 శతాబ్దాల్లో చెప్పారు. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పింది చూడండి. బైబిల్ ఎప్పుడు చెప్పిందో మనం చూస్తే యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద. ఏంటంట? భూగోళము. గోళం అంటే భూమి ఏ విధంగా ఉంటుందని వాక్యం చెబుతుంది? గోళాకారములో ఉంటుంది అని చెబుతుంది చాలా సంవత్సరాల క్రితమే. ఇదే భూమి కోసం వాళ్ళ ఆలోచన ఏంటంటే భూమి నాశనం అయిపోద్ది కాబట్టి పక్క గ్రహం మీదకి వెళ్దామని వాళ్ళ ఆలోచన. దేవుని ఆలోచనల్లో బైబిల్లో ఏముందో మనం ఇంకా కొన్ని విషయాలను చూస్తే, ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏంటి? భూమి నాశనం అయిపోతుంది కాబట్టి వేరే గ్రహం మీదకి వెళ్దాం, వీళ్ళ ఆలోచన కదా. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఢిల్లీ ఉంది అంటే ఇక్కడ నార్మల్గా ఏదైనా ఎవరినైనా హత్య చేశారనుకో, ఎవరినైనాని పెద్ద విషయం కాదు. అదే ఒక 50 మందిని హత్య చేసేస్తే ఒక న్యూస్ అవుతుంది. కానీ ఢిల్లీలో ఒకరిని హత్య చేసినా సరే అది మనకి న్యూస్గా ఉంటుంది అనమాట, న్యూస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఢిల్లీ ఏంటి? మనకి ఢిల్లీ అనేది క్యాపిటల్ కదా, అంటే రాజధాని కదా, దేశ రాజధాని, దేశానికి రాజధాని అంతే కదా. అంటే ఇప్పుడు దేశానికి రాజధాని ఏంటంటే ఢిల్లీ. అంటే చాలా ప్రాధాన్యమైనది, దేశానికి ఒక ప్రాముఖ్యమైనది. మనకి ఒకవేళ కరెన్సీ కావాలన్నా, లేకపోతే ఇంకా పన్నులైనా, లేకపోతే ఇంకా చట్టాలైనా, ఇవి రకరకాలన్నీ కూడా అక్కడ నిర్ణయింపబడి ఇక్కడికి మనకి ముంబై అంటే అక్కడ అమలు అయిన తర్వాతే, అక్కడ ఆమోదించిన తర్వాతే మనకి రావడం జరుగుతుంది. ఓకేనా? అంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీకి ఏదైనా ఇబ్బంది అయ్యింది అంటే ఆటోమేటిక్గా ప్రభావం అనేది మొత్తం అన్నీ కూడా అవుతుంది. ఎందుకు? కేంద్రంగా ఉంది కాబట్టి. అది ఏదైనా చిన్న ఇబ్బంది అయితే మొత్తం ఆ ఎఫెక్ట్ అనేది మొత్తం దేశం మీద చూపిస్తుంది. ఇప్పుడు భూమి గురించే కనుక మనం చూసుకుంటే భూమి మొత్తం అన్నిటికీ కూడా కేంద్రంగా ఉంది. అది బైబిల్ చెబుతున్న మాట మనం చూస్తే చూడండి. యోబు గ్రంథం 38:33 చూడండి. ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? చాలమ్మ. ఇక్కడ ఢిల్లీ ఏదైతే ఉందో అక్కడ ఏదైతే నిర్ణయాలు జరుగుతాయో ప్రపంచం, అదే మన దేశం మొత్తం మీద ఆమోదం చేస్తారనమాట. ఇప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడు? భూమి మీద ఏదైతే ప్రభుత్వం ఉందో దాన్ని బట్టి ఆకాశ మండలాలు మొత్తం కూడా జరుగుతాయంట. ఆకాశ మండలాలు మొత్తం. ఇప్పుడు ఢిల్లీని ఏమంటారంటే దేశానికి ఒక గుండెగా అంటారు, హృదయం అంటారు ఢిల్లీని. ఇప్పుడు ఒక మనిషి హృదయమే చూసుకోండి, పార్ట్స్ అన్నీ ఉన్నాయి, గుండె పనిచేయటం లేదనమాట, ఆగిపోయింది గుండె. ఇప్పుడు ఈ పార్ట్స్ అన్నీ ఉన్న ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉండదు. ఒక బైక్లోనే మనం చూసుకున్న బైక్కి ఇంజిన్ తీసేసి బండి, అంటే ఇంజిన్ లేకుండా బండి ఏదైనా ఉపయోగపడుతుందా? మెయిన్ ఇంజినే కదా. అలాగే ఒక మనిషికి గుండెకాయ ఏ విధంగానో అలాగే మన దేశానికి కూడా ఏంటి? ఢిల్లీ అదే విధంగా. ఇప్పుడు వాక్యం దగ్గరికి వస్తే భూమి ఏదైతే ఉందో, భూమి మొత్తం ఏదైతే యూనివర్స్ ఉందో యూనివర్స్ కేంద్రం అంట. అంటే ప్రభుత్వం ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే ఆకాశ మండలాల మొత్తాలన్నిటికీ కూడా ప్రభుత్వం దేనిని బట్టి జరుగుతుంది? భూమిని బట్టి జరుగుతుంది. ఇంకా ఆయన చెబుతున్నాడు అసలు అవన్నీ ఉన్నవి ఎందుకంటే, అవన్నీ సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ ఉన్నది దేనికి అంటే, దేనికి? భూమి కోసమే ఉన్నాయి.
ఆ మాట మనకి ఎక్కడ ఉంటుంది? స్టార్టింగ్లోనే ఉంటుంది చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 14. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకానియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకానియు భూమి మీద వెలిగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయుండును గాకానియు పలికెను, ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరుచుటకును దేవుడు ఆ విశాలమందు వాటిని ఉంచెను. అంటే ఇప్పుడు సూర్యుడిని ఎందుకు చేశాడు దేవుడు? సూర్యుడిని ఎందుకు చేశాడు? సూర్యుడు ఏం చెయ్యాలి అంటే భూమికి వెలుగు ఇవ్వాలి. చంద్రుడు ఏం చెయ్యాలి? చంద్రుడు ఏం చేయాలి? రాత్రిని ఏలాలి. అంటే రాత్రి అయితే ఆయన రావాలి. నక్షత్రాలు ఎందుకు? కాలాలు, సమయాలు, దినాలు ఇవి సూచించడానికి. చంద్రుడి కోసం చెప్పినటువంటి మరో మాట ఏంటంటే చూడండి, మరో మాట ఏంటి? 104వ కీర్తన చూడండి. ఋతువులను తెలుపుటకు చంద్రుడిని పెట్టాడంట ఆయన. 104వ కీర్తన 19వ వచనం చూడండి. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. అసలు దేనికి నియమించాడు చంద్రుణ్ణి? ఋతువులను తెలుపుటకు. ఋతువులు అంటే ఏంటి? కాలాలు తెలియజేయటానికి చంద్రుడిని పెట్టాడు. అంటే దేనికోసం దేన్ని చేశాడు? భూమి కోసం చంద్రుణ్ణి చేశాడు, భూమి కోసం సూర్యుడిని చేశాడు, భూమి కోసం నక్షత్రాలని చేశాడు, భూమి కోసం యూనివర్సల్ని మొత్తం చేశాడు. అంటే ఇప్పుడు భూమి ఏంటి? మొత్తం యూనివర్సల్కి మొత్తానికి భూమి ఏంటి? కేంద్రం. మన భాషలో అదే గుండె, అదే హృదయం. ఇప్పుడు ఢిల్లీలో ఏదైనా ఇబ్బంది వస్తే దాని ప్రభావం మొత్తం అంతా ఉంటుంది కదా. ఇప్పుడు భూమికే ఏదైనా ఇబ్బంది వచ్చి అదే నాశనం అయిపోతే మరి దాని ప్రభావం మిగిలిన వాటి మీద ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అదే ఆయన చెబుతున్నాడు చూడండి. అదే ఆయన చెబుతూ కీర్తన గ్రంథము, భూమి నాశనం అయితే యూనివర్సల్ మొత్తం ఉండదు. కీర్తన గ్రంథం 68:8 చూడండి. భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. భూమి వణికితేనే ఏమైంది? భూమి వణికితే అంతరిక్షము దిగజారిపోతుంది. మీకు అర్థమవుతుందా? భూమి మొత్తం నాశనం అయిపోవటం కాదు, భూమి అలా వణికితే చాలు అంతరిక్షం అనగా యూనివర్సల్ మొత్తం దిగజారిపోతుంది అంటున్నాడు. అంటే అది కేంద్రం, దాన్ని బట్టి మొత్తాన్నిటినీ కూడా దేవుడు చేశాడు. ఇప్పుడు అదే లేకపోతే మొత్తం ఏదైనా ఉంటుందా? ఏది ఉండదు. మరి చంద్రుడు, అసలు చంద్రుడిని ఎందుకు చేశాడు దేవుడు? భూమి కోసం చంద్రుడిని చేశాడు. భూమే లేకపోతే ఇంకా చంద్రుడు ఎక్కడ ఉంటాడు? భూమిలో కాలాలు, ఇవి దినాలు, వీటి కోసం ఎవరిని చేశాడు? చంద్రుడిని చేశాడు. ఇప్పుడు భూమే లేకపోతే చంద్రుడు ఎక్కడి నుంచి ఉంటాడు? భూమే లేకపోతే సూర్యుడు ఎక్కడి నుంచి ఉంటాడు? ఇప్పుడు టీచర్ ఉంది, పిల్లలకి పాఠాలు చెప్పడానికి టీచరు. పిల్లలే రాకపోతే ఇంకా టీచర్ స్కూల్కి వచ్చి ఉపయోగం ఏముంది? అవసరం లేదు కదా. అలాగే ఇంకా ఆయన అంటే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? భూమి అంతం పక్క, భూమి అంతం వీళ్ళు రకరకాల కారణాలు వేసుకున్నా ఒకానొక టైంలో భూమి నాశనం అవటం మాత్రం పక్క. అది ఏ విధంగా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది చూడండి. ఎప్పుడు జరుగుతుంది? మత్తయి సువార్త 24:29 నుండి చూడండి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే ఆ చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి
నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. అంటే ఇప్పుడు నాశనం, భూమికి నాశనం అయిపోతుంది భూమి అంటున్నారు కదా. ఈ భూమి ఎప్పుడు నాశనం అయిపోతుంది చూడండి. ఎప్పుడు నాశనం అయిపోద్ది? ఆయన రాకడ సమయంలో నాశనం అవుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, భూమి నాశనం అయిపోయిన తర్వాత చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోదామని చూస్తున్నారు కదా. భూమి కంటే ముందే చంద్రుడు నాశనం అయిపోతాడు. ఆ పైవచనం చూడండి ఒకసారి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇవ్వడు. అంటే ఇంకా ఆయనతో పనే లేదు, ఇంకా ఆయన అవసరత లేదు. ఆకాశము నుండి ఏమైపోతున్నాయి? నక్షత్రాలు రాలిపోతున్నాయి, ఆకాశమందలి శక్తులు కదిలింపబడిపోతున్నాయి. అవన్నీ జరిగిన తర్వాత అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అది జరిగిన తర్వాత మనుష్య కుమారుడు వస్తాడు. వచ్చిన తర్వాత ఏమవుతుంది? 2 పేతురు 3:11. 10 నుంచి చదవమ్మా. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ చాలమ్మ. ఇక్కడ ఏం చెబుతున్నాడు ఆయన? అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వస్తుందంట. ఆ దినమందు ఆకాశములు మహాధ్వనితో గతించిపోవునంట, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవునంట, భూమిని దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవునంట. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ ఆ విధంగా ఉంటది. అంటే ఆయన రాకడలో ఇంకా ఏది ఉండదు, మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది. దానికంటే ముందే ఈ చంద్రుడు నక్షత్రాలు రాలిపోవటం ఇదంతా కూడా జరుగుతుంది. అర్థమవుతుందా? ఇంకా ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఒకవేళ ఆయన నువ్వు ఒకవేళ చంద్రుడి మీదకి వెళ్దామన్నా, అంటే డైరెక్ట్గా చెబుతున్నటువంటి మాట ఉపద్య గ్రంథంలో చెబుతాడు ఆయన. చూడండి, ఉపద్య గ్రంథం 1:4. పక్షిరాజు గూడంతా ఎత్తైన నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. ఆయన ఏం చెప్తున్నాడు? పక్షిరాజు గూడంత ఎత్తైన నివాసము చేసుకుని నక్షత్రములో నీవు దానిని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. చంద్రుడు ఎవరు? నక్షత్రాల్లో ఒక నక్షత్రమే కదా. అంటే ఒకవేళ అక్కడికి నువ్వు వెళ్ళిపోదామని అనుకుంటున్నావేమో, ఒకవేళ అక్కడికి వెళ్ళినా అక్కడ నుండి తోసేస్తానంటున్నాడు ఆయన. అర్థమవుతుందా? ఇంకా ఆయన చెబుతున్నది ఏంటంటే, అసలు భూమి మీదే మనల్ని ఎందుకు పెట్టాడు? ఇన్ని గ్రహాలు ఉండగా, ఇన్ని చంద్రుడు ఉండగా, తర్వాత చాలా గ్రహాలు ఉంటాయి కదా, ఉపగ్రహాలు ఉంటాయి, ఇంక ఇవన్నీ ఉండగా భూమి అనేటువంటిది ఒక గ్రహం, మీకు తెలుసు కదా. ఈ భూగ్రహం మీద ఎందుకు పెట్టాడు ఆయన? పని లేక పెట్టాడా? పని లేక పెట్టలేదు ఆయన. మనకి నివసించటానికి అనుగుణంగా ఆయన చేసిందే భూమి. మనకి నివసించడానికి అనుగుణంగా మిగిలిన వాటిల్లో ఎందుకు పెట్టలేదు? నివసించడానికి ఉండదు, నివసించడానికి మనుషులు నివసించడానికి అది కాదు. మరి ఆ వాటిని ఎందుకు చేశాడు? ఆయన అదృశ్య లక్షణములు చూడగా, జగదుత్పత్తి మొదలుకొని వాటిని చూస్తే ఆయన శక్తి మనకు తెలుస్తుంది, ఆయన మహిమ మనకు తెలుస్తుంది, ఆయన యొక్క అంటే ఆయన ఎంత శక్తివంతుడు, ఎంత జ్ఞానవంతుడు, ఎంత బలవంతుడు, ఇవి మనకి తెలియటానికి అవన్నీ ఉన్నాయి. ఆ మాట చూద్దామా? యోబు గ్రంథం ఇందాక మనం చూసాం కదా.
యోబు గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథం 37:12. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన, ఏం చెబుతున్నాడు? నివాసయోగ్యమైన భూగోళము. అంటే నివసించటానికి యోగ్యమైనది ఏంటి అంటే భూమే, ఇంకేది కూడా లేదు. మరి ఇప్పుడు ఇదంతా కూడా చూసాం కదా, పైగా ఏంటి, ఆయన రాకడలు ఇదంతా జరుగుతుంది. ఆయన రాకడ కూడా ఎప్పుడు వస్తుందో కూడా, దొంగ ఎప్పుడు వస్తాడో నీకు ఎలా తెలుసు? తెలియదు కదా. గర్భిణీకి నొప్పులు ఎప్పుడు వస్తాయో నీకు తెలుసా? అంటే ఆయన పోలికి ఎలా పోల్చుకుంటున్నాడు చూడండి, మనకు అర్థం కావటానికి. దొంగ ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు, నీకు తెలిస్తాడు దొంగ రానే రాడు. గర్భిణీ స్త్రీలకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో మనకు తెలుసా? తెలీదు. అంటే దేవుని యొక్క రాకడ కూడా అదే విధంగా ఉంటుంది. అదే విధంగా దొంగ వచ్చినట్లు వస్తాడంట. ఇప్పుడు వీళ్ళందరూ ప్రయోగాలు చేసేసి ప్రయోగాలు చేసిన తర్వాత మనం తీరుబాటుగా వెళ్దామంటే సెట్ అవుతుందా? వెళ్ళటానికి అవ్వదు. పైగా ఆయన ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు లైవ్ అయిపోతుందో కూడా తెలియదు. వీళ్ళ అంచనాలు వేరు, మనుషుల అంచనాలకి దేవుని అంచనాలకి వేరు. ఇప్పుడు ఈ విషయం అంతా నేను మీకు ఎందుకు చెప్పాను అంటే, సాతాను దేవునికి మనిషిని ఏ విధంగా దూరం చేస్తుందంటే, నీ ఒక కారణ జన్ముడివి, నీ జన్మకు ఒక కారణం ఉంది అని చెబుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రయోగాలు చేస్తున్నారో దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? దేవుడే చెప్పేసాడు, మనం చెప్పట్లే. నువ్వు వేరో గ్రహం మీదకి వెళ్ళి అక్కడ నుంచి నెట్టేస్తాను, అది మీకు నివాసయోగ్యమైనది కాదు. ఒకవేళ నివాసయోగ్యమైనది అయినా భూమిని కేంద్రంగా మీకు పెట్టాను. ప్రభుత్వం అంతా భూమిని బట్టి అది ఉంది, కానీ దాన్ని బట్టి భూమి లేదు. భూమే నాశనం అయిపోతుంది అంటే దానికంటే ముందే భూమి వణికిందనుకో, ఆ వణకటంతో ఇవన్నీ కూడా రాలిపోతాయి. అంటే భూమి కంటే ముందే నువ్వు ఏదైతే చంద్రుడు అనుకుంటున్నావో చంద్రుడు రాలిపోతాడు. ఇప్పుడు చాలామంది నాసాలో పనిచేసేవారు కావచ్చు, మేము జ్ఞానులు అని చెప్పుకుంటున్న వారు కావచ్చు. ఉదాహరణకి కల్పనా చావ్లా ఏం చేసింది? అంతరిక్షం మీదకి వెళ్ళింది. అంతరిక్షం మీదకి ఒకసారి వెళ్ళి తిరిగి వచ్చేసి మరలా ఇంకొకసారి వెళ్ళి తిరిగి వచ్చేటువంటి టైంలో మొత్తం ఏమైంది? బ్లాస్ట్ అయిపోయి ఆమె చనిపోయింది, ఆమెతో పాటు ఒక 7 చనిపోయారు. అంటే ఇక్కడ ఆమె చిన్నప్పటి నుండి, అంటే అప్పుడే ఆమె అందులోకి జాయిన్ అయిందా అంటే, ఆమె యొక్క బయోగ్రఫీ చూస్తే ఆమె చిన్ననాటి నుండి కూడా అంతరిక్షాల్లో వెళ్ళాలని, గాల్లో ఎగరాలని ఆలోచన చేస్తూ ఉండేదంట. ఆలోచన చేస్తూ నాకంటూ ఒక పేరు సంపాదించుకుందామని అనుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విధంగా చేసుకుంటూ వచ్చిందంట ఆమె. అంటే అప్పుడు ఉన్నటువంటి నిర్ణయం కాదు అది. చిన్ననాటి నుండి దేవుడేమో నువ్వు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలి, సత్క్రియలు చేయటానికి ఈ భూమి మీదకు నువ్వు వచ్చావు అని దేవుడు చెబితే దాన్నే ఉపయోగించుకుని, జ్ఞానం నేర్చుకోవటానికి నువ్వు వచ్చే జ్ఞానాన్ని నేర్చుకొని దేవుడు చెబితే దాన్నే ఉపయోగించుకుని ఏం చేసింది సాతాను? నువ్వు పేరు సంపాదించుకోవాలి, నలుగురిలో నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నువ్వంటూ కారణ జన్ముడివి. ఇప్పుడు ఆమె పుట్టింది, బ్రతికింది, చచ్చిపోయింది. ఉపయోగం ఏంటి? ఆమెలాగే ఎంతమంది ఉన్నారు ఆమెలాగా? చాలామంది ఉన్నారు. ఎవరికైనా ఏమన్నా తెలుసా? తెలీదు, ఎవరికేం తెలీదు. అందుకే పౌలు గారు ఏమంటారో తెలుసా? జ్ఞానులకు మేము జ్ఞానాన్ని బోధిస్తున్నామంటారు. ఆ మాట మనం చూస్తే 1 కొరింథీ చూడండి. 1 కొరింథీ 2వ అధ్యాయము 6వ వచనం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయుందురు. అంటే ఇక్కడ మనకి ఆ పై వచనాలు ఏం చెబుతున్నాయంటే, పరిపూర్ణుల మధ్యన ఏం చెబుతున్నారంట? జ్ఞానాన్ని బోధిస్తున్నారంట. ఇంకా ఏం చెబుతున్నాడు ఆయన? ఆ జ్ఞానం ఏ జ్ఞానము? ఈ లోకపు జ్ఞానం కాదంట.
ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్లు బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. ఎలా తెలుస్తుంది? దీన్ని ధ్యానిస్తే చిన్నప్పటి నుండి, దీన్ని చదివితే తెలుస్తుంది. దీన్ని చదవకుండా నేను ఆకాశాల్లో ఎగరాలి, మేఘాల్లో నడాలి, పేరు సంపాదించుకోవాలంటే ఎలా తెలుస్తుంది? ఎంత క్లారిటీగా రాశాడైనా, ఎంత క్లారిటీగా చెబుతున్నాడు. ఇదిగో పరిపూర్ణులు, ఇప్పుడు ఎవరైతే పరిపూర్ణులుగా ఉన్నారో ఈ మాటలన్నీ కూడా వాళ్ళకి జ్ఞానం నేర్పుతున్నాం మనం. అరే బాబు, ఎన్ని మీరు కష్టాలు పడ్డా చంద్రుడి మీదకి వెళ్ళటం మీకు జరగని పని. ఎందుకంటే అది మనకి నివాస యోగ్యము కాదు. ఎవరికి జ్ఞానం నేర్పుతున్నాం? వారికి జ్ఞానం నేర్పుతాం. అది ఏ జ్ఞానం? ఈ లోకపు జ్ఞానం కాదు. వాళ్ళు ఈ లోకపు జ్ఞానంతో కొన్ని ఏం చేస్తారు, మెదడుమెంట్లు వేసుకుని కొన్ని ఆలోచనలు చేసి ఈ జ్ఞానం ప్రకారం అక్కడికి వెళ్ళగలము అంటారు. కానీ ఇది ఆ జ్ఞానం కాదు. దేవుని జ్ఞానం మర్మమైనట్లు బోధించుచున్నాం. ఇది మరుగై ఉండేనంట, మరుగైపోయింది. ఎవరికి కూడా అర్థం కావట్లేదు. సేవకులని పిలువబడుతున్నటువంటి వ్యక్తులకు కూడా ఈ జ్ఞానం తెలియట్లేదు. ఈ జ్ఞానం మరుగై ఉండెను. కానీ ఈ జ్ఞానాన్ని దేవుడు ఎప్పుడు పెట్టాడు తెలుసా? జగదుత్పత్తి మొదలుకొని ముందుగానే మన కోసం సిద్ధపరిచాడంటే ఈ జ్ఞానం. నాకంటూ కుమారులు కావాలి, వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. ఈ జ్ఞానం మనం నేర్చుకోవాలని ఎప్పుడో పెట్టేశాడు. మనం పుట్టక ముందే పెట్టేశాడు ఆయన. కానీ ఈ లోకాధికారులకి ఈ జ్ఞానము తెలియదు అని చెబుతున్నాడు. చూడండి ఎటువంటి జీవితం అంటే ఏ విధంగా మోసం చేసిందంటే, ఇప్పుడు కల్పన చావ్లా కావచ్చు, ఈ రీతిగా ఉంటున్న ఎవరైనా సరే కావచ్చు, వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించేసింది. గాలాలు వేసింది, ఎరలు వేసింది. ఏవి ఎర? జ్ఞానమనే ఎరేసింది, పేరు సంపాదించుకోవటం అనే ఎరేసింది, వలలు వేసింది, గుచ్చి లాగింది. దేవునికి వారికి మధ్యన పెద్ద 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 కోటలే కట్టేసింది, పెద్ద పెద్ద గోడలే కట్టేసింది. దేవునికి వారిని దూరం చేసింది. పుట్టారు, ఎందుకు పుట్టారో తెలియదు. బ్రతికారు, ఎందుకు బ్రతికారో తెలియదు. చనిపోయారు, ఎందుకు చనిపోయారో తెలియదు. కడకి యవ్వనుడా విన్నావా, ఇది కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది, పాతాళానికి తీసుకుపోతున్నది. ఆ పాటల అర్థం అదే కదా. అంటే ఈ రీతిగా ఉంది, ఈ రీతిగా ఉంది. ఇప్పుడు కొంతమందికి ఏం చేసింది? జ్ఞానం అనేటువంటి వలేసింది. కొంతమందికి ఏం పెట్టిందో తెలుసా? పేరు సంపాదించాలి. దేవుడు ప్రవేశపెట్టింది ఏంటి? దేవుడు పేరు సంపాదించుకోండి అన్నాడు. దేంట్లో పేరు సంపాదించుకోమన్నాడు ఆయన? జీవ గ్రంథం అంటూ ఒక పుస్తకం ఉంది, మీరు అందులో పేరు సంపాదించుకోవటానికి ప్రయాసపడండి. బైబిల్లో మనం చూస్తే చూడండి, బైబిల్లో ఆయనకి దగ్గరగా మనం అవ్వాలని ఆయన ఏం చేశాడు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం చూడండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారు మందు వ్రాయబడి ఉన్నవి. ఇంకొక మాట మనం చూస్తే ప్రకటన గ్రంథం, అంటే మొదటి మాటలో మనం ఏం చూసాం? ప్రకటన 21:27లో జీవ గ్రంథం అంటూ ఉందని చూసాం. ఈ ఫిలిప్పీలు 4:3లో ఏం చూసామంటే ఆ జీవ గ్రంథంలో కొంతమంది పేర్లు వ్రాయబడుతున్నాయి అని మనం చూసాం. అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం చూస్తే ఎవరి పేర్లు వ్రాయబడతాయి? జీవ గ్రంథంలో పేరు లేకపోతే పరిస్థితి ఏంటి అనేది అక్కడ ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 21:27 గొర్రె పిల్ల యొక్క 26 నుండి చూడమ్మా.
జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపరు. అంటే పరలోకం కోసం చెబుతూ ఈ పరలోకములో ఒక వ్యక్తి ప్రవేశించాలి అంటే ముందుగా అతని యొక్క పేరు ఎక్కడ వ్రాయబడాలి? జీవగ్రంథములో వ్రాయబడాలి. జీవగ్రంథం అంటూ ఒకటి ఉందని చూసాం. వారిలో సహకారుల పేర్లు కూడా ఆ గ్రంథంలో వ్రాయబడుతున్నాయి అని మనం చూసాం. ఎవరి పేర్లు అయితే ఆ గ్రంథమందు వ్రాయబడి ఉండవో వారు ఇంకా పరలోకానికి వెళ్ళేటువంటి లేదు, అది అసాధ్యం అని చెబుతున్నాడు. అంటే దేవుడు ఇక్కడ మనకి ఏమి పరిచయం చేస్తున్నాడు? ఒరే, జీవ గ్రంథం అంటూ ఒక గ్రంథం ఉంది, నీవు అందులో పేరు సంపాదించుకోవటానికి చిన్ననాటి నుండి నువ్వు ప్రయాసపడాలి. ఒకవేళ చిన్ననాటి నుండి నీకు తెలియదా? ఇప్పుడే నీకు తెలిసిందా? ఎప్పటి నుండైనా ఆ గ్రంథంలో పేరు సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. దాంట్లో పేరు సంపాదించుకోవాలంటే ఏం చెయ్యాలి? పరిశుద్ధుడిగాని నిర్దోషిగానే ఉండాలి, సింపుల్గా చెప్పాలంటే. కానీ ఇంకా చాలా విషయాలు చెప్పుకోవాలి అంటే ఎప్పుడైనా జీవగ్రంథం కోసం చెప్పుకున్నాడు, మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మనకు అవసరమైనది ఏంటి? దేవుడు ఒక గ్రంథాన్ని ప్రవేశపెట్టి ఆ గ్రంథములో పేర్లు ఉండాలి. ఆ గ్రంథంలో మీ పేర్లు వ్రాయబడితేనే పరలోకంలోకి మీకు ఎంట్రీ, లేకపోతే ఎంట్రీ అనేది లేదు అని ఖరాఖండిగా చెప్పేశాడు ఆయన. ఇప్పుడు దానిని ఉపయోగించుకుని దేవుడు ఎందుకు ఈ విషయాలు చెప్పాడు? మనము ఆ పేరు సంపాదించుకోవడానికి ప్రయాసపడతామని. ఆ ప్రయాసపడేటువంటి ప్రయత్నంలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుడికి మనం దగ్గర అవుతాం, దేవునిలో ఇంకా ఎదుగుతాం, విశ్వాసం పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది, ప్రార్థనా జీవితం పెరుగుతుంది, లోకానికి దూరంగా వెళ్తాం, ఆయనకి దగ్గరగా వెళ్తాం. దాంట్లో పేరు సంపాదించుకోవటానికి కనుక మన ప్రయాసం ఉంటే. కానీ దీనినే వాడుకుని నువ్వు ఒక పుస్తకాన్ని ప్రవేశపెట్టావు కదా, అందులో పేరు సంపాదించుకోవడానికి ప్రయాసపడమని పెట్టావు కదా, నేను ఒక పుస్తకాన్ని పెడతా అన్నది ఆ పుస్తకం పేరే గిన్నీస్ బుక్. సాతాను పెట్టినటువంటి బుక్. ఏం బుక్? గిన్నీస్ బుక్. అంటే దేవుడేమో ఎక్కడ పేరు సంపాదించుకుంటే జీవగ్రంథంలో నువ్వు గిన్నీస్ బుక్లో పేరు సంపాదించుకోవాలి. ఆ పేరు సంపాదించుకోవటానికి నువ్వు ఏదైనా చెయ్యాలి. చిన్ననాటి నుండి అంటే అసాధ్యమైనది చెయ్యాలి, అతీతంగా ఉండాలి. అది మనుషులందరూ చేసింది కాదు, నువ్వు వేరుగా చెయ్యాలి, అది సపరేట్గా ఉండాలి. అందులో పేరు సంపాదించుకోవడానికి ఎన్ని చేస్తున్నారు? ఒళ్ళంతా పూసలు గుచ్చేసుకునేవాడు ఒకడు, ఒళ్ళంతా ట్యాటూలు చేసేసుకునేవాడు ఒకడు, ఒళ్ళంతా మొత్తం ట్యాటూలు పెట్టేసుకునేవాడు ఒకడు, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేసేవాడు ఒకడు, తక్కువ టైంలో స్పీడ్గా పరిగెత్తేసేవాడు ఒకడు, తక్కువ టైంలో స్పీడ్గా పరిగెట్టేవాడు ఒకడు, లాంగ్ పరిగెట్టి ఆవేశం రాకుండా పరిగెట్టేవాడు ఇంకొకడు, గోర్లు ఇంతంత పెంచేసుకునేవాడు ఒకడు, చర్మాన్ని ఇంతలా లాగేసి ఇక్కడ దాకా తెచ్చేసుకునేవాడు మరి ఒకడు. చూడండి, ఒకడేమో తాడు మీద నడిచేస్తాడు, తాడు మీద. ఒక్కొక్కడు మీసాలంతా పెంచేసి దేన్ని లాగుతాడు? తారు వేసి ఏంటది, రోడ్ రోలర్ అంటారు కదా, దాన్ని లాగుతాడు మీసాలతోటి, లేదా జడలతోటి లాగుతాడు. జడలు చిన్ననాటి నుండి అసలు జడంటూ వేసుకోకుండా జుట్టు పెంచుకునే మగవాళ్ళు ఉన్నారు, జుట్టు పెంచుకునే ఆడవాళ్ళు ఉన్నారు, గోర్లు అంత పెంచుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు? నేను గిన్నీస్ బుక్లో పేరు సంపాదించుకోవాలి. వారికి పేరు అనేటువంటి ఎరేసింది. నువ్వు ఏదైనా సాధించే చచ్చిపో, ఏదైనా సాధించే నువ్వు చచ్చిపో అనేటువంటి ఎరలు వేసింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతున్నారు, ఓకే, చివరిదాకా ఎక్కినోడు గిన్నీస్ బుక్లోకి వెళ్తున్నాడు, బాగానే ఉంది. ఎక్కుతూ చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎక్కుతూనే చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నిజంగా జుట్టు పెంచేసుకుంటా ఉంటే దానికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. 10,000కి 10 గోర్లు ఇంతంత ఉంటాయి.
ఇంతంత 10 గోర్లు ఉంటే అంటే అన్నం ఎలా తింటాడు అంటే చాలా కొన్ని సంవత్సరాల నుంచి పెంచేసుకుంటాడు అనమాట. అతడు కావచ్చు, ఆమె కావచ్చు, కొన్ని సంవత్సరాల నుంచి పెంచేసుకుంటే వాడు పనులు ఎలా చేసుకుంటాడో అంటే ఎంత ఇబ్బంది పడిపోతున్నాడు చూడండి, ఎంత కష్టపడిపోతున్నాడు చూడండి. నలుగురు చెయ్యి అన్నా సరే ఆ చేదరింపులు పట్టింపు లేదు. తన పనులు తను చేసుకోవడంలో చాలా ఇబ్బంది. అంటే ఒక గోరుని కాపాడుకోవటం చిన్న విషయమా? ఇంతంత పెంచుకుంటారు, ఒక్కొక్కరు విరిగిపోతుంది, ఎంత బాధపడిపోతారో. ఎంతో సంవత్సరాల నుంచి పెంచేసుకున్నానంటారు. మరి ఇంతంత గోర్లు మీరు చూస్తున్నారు అసలు? ఇంతంత గోర్లు ఎంత కష్టపడ్డాడు, ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నాడు. తాడు మీద నడుస్తూ ఒక ఆవిడ చూశాను నేను, అంటే ప్రాక్టీస్ చేస్తా పైన రూఫ్ తోటి తాడు మీద నడుస్తూ ఉండి అది అలవాటు అయిపోయి ఆవిడికి, నేను రూఫ్ లేకుండా నడుస్తానని చెప్పి రూఫ్ లేకుండా నడిచి కింద పడి చచ్చిపోయింది. అంటే ఇటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో. ఈ గిన్నీస్ బుక్ ఎక్కడానికి కూడా క్వార్టర్స్ ఉంటుంది, సెమీస్ ఉంటుంది, ఫైనల్ ఉంటుంది. ఇప్పుడు క్వార్టర్స్లో సెమీస్లోకి వెళ్ళి ఫైనల్ దాకా వెళ్ళినోడు ఓడిపోయాడు అనుకోండి, తట్టుకోగలడాడు? అలా చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా, అర్థం చేసుకోండి. అంటే ఏ విధంగా మనిషిని దేవునికి దూరం చేస్తుందో సాతాను చూడండి. ఒక్కొక్కరికి ఏ విధంగా ఎరలు వేస్తుంది. చిన్ననాటి నుండి ఇప్పుడు స్పీడ్గా పరిగెట్టేయటం అంటే అది ఆ గిన్నిస్ బుక్లో రికార్డ్ అంటే చాలా అరుదు. అంటే అతీతంగా ఉండాలి మనిషి. అంటే తన బాడీని చాలా ట్రైన్ చేయాలి. వాడు లేచినది మొదలు వర్కౌట్లు చేయాలి, దాని మీద ట్రైనింగ్ చేయాలి. ఏదైతే వాడు దేనికైతే పెట్టుకున్నాడో దానికి సాయశక్తిలో తన సమయాన్ని పెట్టాలి, అవసరమైతే తన ధనాన్ని పెట్టాలి, సూటుపోటి మాటలను ఎదిరించాలి, అలా నిలబడాలి, ఆ క్వార్టర్స్లోకి వెళ్ళాలి, సెమీస్కి వెళ్ళాలి, ఫైనల్లో విజయం సాధించాలి. ఎంత కష్టం! దేవుడు పెట్టినటువంటి సమయాన్ని ఏ విధంగా వాడుతున్నాడు. మొన్న ఒకటి చూస్తే అలాగే పెడుతున్నారు, గోబ ఎలా పెడుతున్నారో చాచి పెట్టి కొడుతున్నారు స్లాబ్. అదేం గేమో నాకు తెలియదు. చాచి పెట్టి కొడుతుంటే ఒక అమ్మాయికి ఏం జరిగింది, చెవుల్లోంచి ఎక్కడిలోంచి బ్లడ్ వచ్చింది. బ్లడ్ వస్తే ఈమె కొంత తేరుకుని ఆ కోపం అంతా ఉపయోగించి మళ్ళీ చాచిపెట్టి ఈ అమ్మాయిని కొడితే ముక్కులోంచి రక్తం వచ్చి అలా పడిపోయింది. అసలు ఎందుకురా బాబు ఇది? ఒకరినొకరు కొట్టుకోవటం ఏంటి, దాంట్లో పేరు సంపాదించుకోవటం ఏంటి, ఒళ్ళంతా టాటూలు గుచ్చేసుకుంటే అది సెప్టిక్ అయ్యి చచ్చిపోలేదు ఎంతమంది లేరు. పూసలు గుచ్చేసుకుంటే సెప్టిక్ అవ్వా. నాలుక మీద తేళ్ళు కరిపించేసుకుంటారు కొంతమంది, నోట్లోకి తేళ్ళను పెట్టేసుకుని 3-4 తేళ్ళు బయటికి రప్పిస్తారు. ఒకడైతే విషమే తాగేశాడు, విషం తాగేశాడు. ఇంకొకడు ఏం చేస్తున్నాడు అంటే అనేక పాములతో కరిపించుకుంటాడు ఒకడు, అనేక కుక్కలతో కరిపించుకుంటాడు ఇంకొకడు. అంటే దేనికి? పేరు సంపాదించుకోవాలి. పేరు సంపాదించుకుని నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. ఆ గుర్తింపులు ఎంతమంది? ఎందుకు పుట్టాడు అడిగి తెలియదు. గోర్లు పెంచుకోవడానికి పుట్టాడు, ఆ స్పీడ్ దూరం పరిగెట్టడానికి పుట్టాడా, ఒళ్ళంతా టాటూలు గుచ్చుకోవడానికి పుట్టాడా, నోట్లో తేలిని కరిపించుకోవడానికి పుట్టాడా, విషం తాగడానికి పుట్టాడా, పాముల చేత కరిపించుకోవడానికి పుట్టాడా, ఈ తాడు మీద ఆ కడ నుండి ఈ కడకి అటు లోయ, ఇటు మధ్యలో లోయ, ఇటు కొండ అటు కొండ, ఆ కొండలో నడుస్తారు. మళ్ళీ ఏంటి, సైకిళ్ళు ఉంటాయి కొన్ని, ఏది టైర్ తీసేసిన సైకిళ్ళ మీద తొక్కుతూ ఉంటారు, పైన ఏది ఉండదు, బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది రూఫ్ కట్టుకుంటారు, కొంతమంది రూఫ్ కట్టుకోరు. ఎందుకు? పేరు సంపాదించుకోవాలి, అందరిలో నేను గుర్తింపు సంపాదించాలి. ఏ విధంగా మనిషిని దూరం చేస్తుందో చూడండి సాతాను. ఇది ఇప్పుడే కాదు, అప్పటి నుండి కూడా, స్టార్టింగ్లో నుండి కూడా. మనం ఆదికాండంలో మనం చూస్తే 11వ అధ్యాయం చూడండి. ఆదికాండం 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయము 4వ వచనం. మరియు వారు మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొనగా. ఏం సంపాదించుకుందాం? పెద్ద గోపురం కట్టేద్దాం. నలుగురిలో కూడా ఎవడ చూసినా సరే, ఓరి బాబు ఆ పట్టణం వాళ్ళు ఉన్నారు, కట్టారు చూడు గోపురం అనుకోవాలి. కానీ దేవుడు ఏం చెప్పాడు అంటే ఇక్కడే మనం ఉందాం, మిగిలిన వాళ్ళందరినీ ఏలేద్దాం అనుకున్న, పేరు సంపాదించేసుకుందాం. కానీ స్టార్టింగ్లో దేవుడు ఏం చెప్పాడు? ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసుకుంటే, మీరు ఫలించి
అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించండి అని చెప్పాడు. కానీ సాతాను ఏ విధంగా వీళ్ళని మార్చేసింది? నువ్వు పేరు సంపాదించుకో, ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు విస్తరించొద్దు, ఇక్కడే పేరు, ఒక గోపురం కట్టేసుకో, గోపురం కట్టేసుకుని ఏం చేయి, ఇక్కడే ఉండు. ఎవరైనా సరే నీ దగ్గరికి రావాలంటే నీ తల ఎత్తి చూడాలి, వాళ్ళని నువ్వు తల దించి చూడాలి, నువ్వు ఒక హోదాలో ఉండాలి, అధికారిగా ఉండాలి. జీవకుటుంబం అర్థమవుతుందా? శరీరాశ నేత్రాశ జీవకుటుంబం ఎర్రలేస్తుంది. ఆ ఎర ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం, వాళ్ళ బలహీనత అది ఎర, మన బలహీనతలు ఏమో మనకి ఎరలో. ఇప్పుడు మరి ఈ విధంగా ఉండొద్దా అంటే పేరు సంపాదించుకోమని చెప్పాడు దేవుడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. అది ఏ పేరు? జీవగ్రంథంలో పేరు. అంటే అది ఏ పేరు? జీవగ్రంథంలో పేరు, మంచి పేరు, గిన్నీస్ బుక్లో పేరు కాదు. కానీ ఏ విధంగా మార్చిందో చూడండి, ఏ విధంగా మార్చింది, ఏ విధంగా దూరం చేసింది. అంటే మనము కూడా ఏ ఆలోచనలు కలిగి ఉన్నాం, పేరు ఓకే, అది ఏ పేరు? ఏ పేరు? శరీరానుసారమైనటువంటి పేరు మనకొద్దు. మనం ఎవరు? స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఆత్మలుగా ఉన్నటువంటి మనకి ఆత్మీయ పేరు, ఆత్మీయ గ్రంథం, ఆ గ్రంథంలో పేరు సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ఇంకా మనం చూసుకుంటే ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఆయన ఏం చెబుతున్నాడంటే ఆయనకి ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితులకి పూర్తి ఆపోజిట్ అనమాట. 6:26, మనుష్యులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ. చాలమ్మా, మరలా ఒకసారి చదువుదాం. మనుష్యులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ. గిన్నీస్ బుక్లో పేరు సంపాదించుకోవాలి, నలుగురిలో నువ్వు గొప్పగా ఉండాలి, నలుగురు నిన్ను పొగడాలి అని ప్రస్తుతం జరుగుతుంటే దేవుడు ఏం చెబుతున్నాడు? మనుష్యులందరూ నిన్ను కొనియాడినప్పుడు, అంటే నిన్ను భజన చేస్తారు కదా, భజన, ఆ భజన చేస్తూ ఉంటే అది నీకు శ్రమ. కొంతమందికి ఏ విధంగా ఉంటుంది? గద్దింపు నచ్చదు, పొగిడితే ఇంకెంత బాగుంటుందంటే వాళ్ళకి ఇంకా అస్తమాటు ఫోన్లు చేసేస్తారు, అస్తమాటు మాట్లాడేస్తారు. కానీ ఒక్కసారి గద్దిస్తే మళ్ళీ ఫోన్ ఉండదు, ఏమీ ఉండదు. ఇదనే కాదు, చర్చిలో కూడా చూడండి, పలానా ఆవిడ ఎంత చక్కగా పాటలు పాడుతుందంటే బాగానే ఉంటుంది. అమ్మ నీ ఈ పాటలో కొంచెం సరి చేసుకోమ్మా అంటే తర్వాత వారం నుంచి పాట పాడతాడు. పలానా ఆవిడ ఎంత భక్తిపరుడుగా ఉంటాడు అంటే ఆ తర్వాత నుంచి అందరికంటే ముందు కూర్చుంటాడు. అదే కనుక నీ భక్తిలో కొంచెం సరి చేసుకో అంటే ఆ తర్వాత వారం నుండి కనపడ్డాడు. అంటే ఈ విధంగా ఉంటుంది పరిస్థితి. ఇక్కడ నార్మల్గా మనం చూసినా అంటే అందరిలో కూడా నువ్వు పేరు సంపాదించుకుని ఆధిపత్యం చెయ్యి అని సాతాను చెబుతుంది. అదే విధంగా చేస్తున్నారు. అందరిలో నేను అతీతంగా ఉండాలి, నేను గుర్తింపు కలిగి ఉండాలి. కానీ దేవుడు ఏం చెబుతున్నాడు? మనుష్యులందరూ కొనియాడినప్పుడు నీకు శ్రమ అంటున్నాడు. ఎవడైనా పొగిడాడా? పొగిడితేనే శ్రమ, పొగిడితేనే శ్రమ. పొగడతలు పొగిడించుకోవడానికి చూస్తారు. రాజాతి రాజా, రాజగంభీర వస్తారు కదా, ఈ ఇంటికి కూడా కొంతమంది వస్తూ ఉంటారు అనమాట, వాళ్ళతో పొగిడించుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ చూడండి, సాతానికి దేవునికి ఎంత ఆపోజిట్ ఉందో చూడండి. కానీ ఏదైతే దేవుడు ప్రవేశపెట్టాడో దానిని ఉపయోగించుకుని మనుషులను అందరినీ దూరం చేసేస్తుంది. జ్ఞానం పేరుతో కొంతమందిని దూరం చేసేస్తుంది, దేవుడు లేడు అని కొంతమందిని దూరం చేసేస్తుంది, నేను పేరు సంపాదించుకోవాలని చెప్పి కొంతమందిని దూరం చేసేస్తుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా దేవుడు పెట్టిన వాటిని ఇది ఏ విధంగా మార్చి మనుషులను దూరం చేస్తుందో మనం చూద్దాం. సరే, ఈ నా చిన్న వాక్యము దేవుడు మన వినికిడిలో ఫలింపజేయునుగాక.